హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక సాధారణ ప్రశ్న. మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు సింపుల్ గా సమాధానం ఇస్తాను, కానీ ఒక్క క్షణం ఆలోచించండి. చుట్టూ చూసినప్పుడు ఎంతమంది మధ్యలోనే ఆగిపోతున్నారు? ఎంతమంది తమ ఆశలను వదిలిపెట్టిపోతున్నారు? ఎంతమంది ఫెయిల్ అయ్యామని నిరుత్సాహపడిపోతున్నారు? ఎందుకు? కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు ఎందుకు సాధించలేరు? ఈ ప్రశ్నకు ఆన్సర్ సుమారు 25,000 సంవత్సరాల క్రితమే ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయనే ఆచార్య చాణక్యుడు. మరియు ఆయన చెప్పిన ఆ సమాధానం ఈ రోజుకు మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన 2 శక్తివంతమైన గుణాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ 2 గుణాలు ఎవరిలో ఉంటాయో వారి జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. మీరు ఆ గుణాలు కలిగి ఉన్నారా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మరియు ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాణక్య ఒక సాధారణ పేరు కాదు, అది చరిత్రలో ఒక స్తంభం. సుమారు 25,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించడంలో చాణక్యుడు నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. చంద్రగుప్తుడు ఒక సాధారణ యువకుడు, కానీ అదే చంద్రగుప్తుణ్ణి ఒక మహా చక్రవర్తిగా మార్చిన వాడు చాణక్యుడు. ఆయన రచించిన అర్థశాస్త్రం కేవలం ఒక పుస్తకం కాదు, అది జీవిత విజ్ఞానం, వ్యక్తిత్వ నిర్మాణం, వ్యాపార దిశానిర్దేశం, రాజకీయ మానవ సంబంధాలు, అంటే సంపూర్ణ జీవన విధానం. ఈ గ్రంథంలో చాణక్యుడు చెప్పిన అనేక విషయాలు ఆధునిక కాలంలో అదే విధంగా సరిపోతాయి. అందులో ఒక ప్రధానమైన మాట: జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు, కానీ కొందరే నిజంగా సక్సెస్ అవుతారు. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ 2 గుణాలు. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, ఈ 2 గుణాలు ఉంటే మీరు జీవితంలో ఏది చేసినా విజయం ఖాయం. ఆ 2 గుణాలు ఏమిటి? ఒకటి వినయం, రెండోది ఓర్పు, సహనం. వినయం మరియు ఓర్పు, ఇవి చాలా సాధారణ పదాల్లా కనిపిస్తాయి కదా, కానీ ఫ్రెండ్స్, ఇవి కేవలం పదాలు కాదు, ఇవి జీవితాన్ని మార్చే సూత్రాలు. సరిగ్గా అర్థం చేసుకుంటే మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ జీవితం 3 పూర్తిగా మారిపోతాయి. వినయం అంటే ఏమిటి? వినయం అంటే నీ నిజమైన స్థితిని అర్థం చేసుకోవడం, నిరహంకారంగా జీవించడం, ఆగ్రహం లేకుండా సూచనలు అంగీకరించడం. వినయం అంటే బలహీనత కాదు, వినయం అంటే భయం కాదు, వినయం అంటే తక్కువగా భావించుకోవడం కాదు, వినయం అంటే నిజమైన ఆత్మబలం. ఒక చిన్న ఎగ్జాంపుల్: ఒక బావిలో నీరు ఉంటుంది, ఆ నీటిని తీసుకోవాలంటే బకెట్ ను బావిలోకి దించాలి. కానీ ఆ బకెట్ నిటారుగా ఉంటే నీరు దానిలోకి సరిగ్గా చేరదు. కానీ ఆ బకెట్ ను కొంచెం వంచితే నీరు సులభంగా దానిలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఆ బకెట్ తన కఠిత్వాన్ని వదిలింది, తన ఆకారాన్ని మార్చుకుంది. ఇదే వినయం. మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత ప్రభావితులైనా, నిజమైన జ్ఞానం, నిజమైన వినయం సాధించాలంటే మీరు వంగాలి, మీరు తెరుచుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఒక మంచి స్టూడెంట్ ని తీసుకుందాం. ఆయన ఎప్పుడు నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నాడా? లేదా ఆయన ఎప్పుడు ఇంకా నేర్చుకోవాలని భావిస్తాడు, అందుకే అతను ముందుకు వెళ్తాడు. అలాగే వ్యాపారవేత్తను తీసుకుంటే ఒక మంచి వ్యాపారవేత్త తన కస్టమర్ ను గౌరవిస్తాడు. మీరు ఏం కావాలి అని అడుగుతాడు, ఆ మాట వింటాడు, దానికి విలువ ఇస్తాడు. ఇదే వినయం. వినయం లేకపోతే, వినయం లేని శక్తి చివరికి వినాశానికే దారితీస్తుంది. వినయం లేకపోతే మీరు తెలివైన వారైనా ప్రజలు దూరం అవుతారు, మీరు బలవంతులైనా ఎవరూ సహాయం చేయరు, చివరికి మీరు ఒంటరిగా మిగులుతారు. అందుకే వినయం అంటే విజయం. ఓర్పు అంటే విఫలమైన నిలబడగలగడం, నిరుత్సాహం వచ్చినా ముందుకు సాగగలగడం, మళ్లీ ప్రయత్నించగలగడం. ఇదే నిజమైన ఓర్పు. చాలా మంది మొదటి ఓటమికే ఆగిపోతారు, కానీ విజేతలు విఫలతను పాఠంగా మార్చుకుంటారు, అక్కడి నుంచి మళ్లీ ముందుకు సాగుతారు. చిన్న ఎగ్జాంపుల్: అబ్రహాం లింకన్ ఎన్నో నిరాకరణాలు కానీ ఆగలేదు, చివరికి అమెరికా అధ్యక్షుడయ్యాడు. థామస్ ఎడిసన్ 1000 సార్లు విఫలమైన బల్బును కనుగొన్నాడు. అదే ఓర్పు లేకపోతే, ఓర్పు లేని వ్యక్తి మొదటి ఓటమికే జీవితాన్ని వదిలేస్తాడు. అందుకే విజయం అతనికి దూరంగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, వినయం, ఓర్పు ఉంటే విజయం ఖచ్చితంగా వస్తుంది. ఈ 2 కలిస్తే నేర్చుకునే శక్తి పెరుగుతుంది, ఆగకుండా ముందుకు సాగే ధైర్యం వస్తుంది. అప్పుడే జీవితం మారుతుంది. ఈ గుణాలు చేంజ్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఎవరికైనా ధన్యవాదాలు చెప్పండి, మీ తప్పును అంగీకరించండి, ప్రతిసారి విఫలమైన మళ్లీ ప్రయత్నించండి, ప్రతి ఓటములో ఒక పాఠం నేర్చుకోండి. ఫ్రెండ్స్, చాణక్యుడు చెప్పిన ఈ 2 గుణాలు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. వినయం లేని బలం వినాశనం, ఓర్పు లేని ప్రయత్నం శూన్యం. 2 కలిస్తే విజయం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి శక్తివంతమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.